ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలోని ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించి యూత్ ఫెస్ట్ ఈరోజు ఎంతో కోలాహలంగా జరిగింది. సాయి విఘ్నేష్ భవన్ క్యాంపస్కి చెందిన యూత్ ఫెస్ట్ ఏదైతే ఉందో విశిష్ట పేరుతో నిర్వహించిన విశిష్ట యూత్ ఫెస్ట్ గంగనమ్మపేటలో ఉన్నటువంటి ఎం కన్వెన్షన్లో ఎంతో కోలాహలంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుండి జరిగిన ఈ కార్యక్రమంలో కూడా విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. సాంప్రదాయ ప్రదర్శనలు అట్లాగే వివిధ కార్యక్రమాలతో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థినులకు సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలన్నీ కూడా ఎంతో చక్కగా కూడా ఆయన తిలకించి వారిని అభినందించిన పరిస్థితి ఉంది. అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా ప్రత్యేకంగా విద్యార్థినులకు పలు సూచనలు అయితే చేశారు. అందరూ కూడా చక్కగా చదువుకొని సమాజ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పిన కూడా విద్యార్థినులందరినీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా ఆశీస్సులు అయితే అందజేశారు. వివిధ మార్కుల్లో కూడా టాపర్స్గా ఉన్నటువంటి విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి ఇటు కాలేజీ యాజమాన్యాన్ని, అధ్యాపకులను కూడా ఆయన చేతుల మీదుగా సన్మానించారు. ఎం కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీకి సంబంధించిన విశిష్ట యూత్ ఫెస్ట్ ఏదో ఉదయం నుంచి ఎంతో కోలాహలంగా అయితే జరుగుతుంది. ఒకసారి ఆ కార్యక్రమాన్ని మనం కూడా చూద్దాం. ఈ ప్రాయంలో మీకు సమాజం పట్ల మంచి ఆలోచన, మీ పట్ల మీకు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకత్వం మీరు ఏర్పరచుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంటుంది. మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నవాళ్ళం, కానీ ఈవెన్ నిన్ను కన్న మీ తల్లిదండ్రులు కానీ, మీకు నిత్యం బోధ చేసే ఉపాధ్యాయులు కానీ మేము మెంటర్స్గా ఉపయోగించబడగలుగుతాం. ఇది చేయమని చెప్పి, ఇది మంచి అని చెప్పి చెప్పడానికి పనికి వస్తాం. కానీ ది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. హౌ బర్త్ ఈజ్ యువర్స్, హౌ డెత్ ఈజ్ యువర్స్, ది లైఫ్ ఈజ్ ఆల్సో యువర్స్. బట్ ఏ రకంగా నీ జీవితాన్నిలో ఉంటుందంటే, నువ్వు నిర్దేశించుకునే దాంట్లో దేనికి నువ్వు నిర్దేశించుకోవాలంటే, నువ్వు పుట్టింది ఎందుకు అనేది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీ మీదే ఉంది. నీ జీవితం దేనికోసం, నీ లక్ష్య సాధన దేనికోసం. నేను దేనికోసం చదువుకుంటున్నాను? ఉద్యోగం కోసం అయితే ఎట్లయినా బతకొచ్చు, తినడానికైతే ఎట్లయినా బతకొచ్చు, దానికంటే మించినటువంటి పాత్ర ఒకటి పోషించాలి నువ్వంతా కూడా. ఏ ఒక్కరి జీవితం గురించి అయినా మీరు ఆలోచించుకున్నట్లయితే, నా పాత్ర ఈ సమాజంలో ఏదో ఉంది, అది ఏమిటి అనేది మీరు అన్వయించుకొని ఈ సమాజంలో నిజమైన భాగస్వాములుగా అనిపించుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ చిన్నారులు 4 డాన్స్ చేశారు. ఆ 4 మనం ఎప్పటికీ మర్చిపోలేం. టిల్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఎప్పటికీ మనం ఏమిటి అనేది గుర్తుంటే, ఆ 4 మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుంటారు. ఎందుకు గుర్తుంటారంటే వాళ్ళ యొక్క కలర్ రూపం ద్వారా.
వాళ్ళు అభినయం చేసిన విధానం వల్ల, వాళ్ళ యొక్క నటన కౌశల్యం చిరస్థాయిగా మన హృదయాల్లో ముద్రితమై ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన జీవితానికి ఒక పరమార్థం ఉంది. మనం ఉద్యోగం చేసినా, లేకపోతే పైకి వచ్చినా, లేకపోతే ఏ రకంగా ఉన్నా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేకపోతే యు గో ఎనీవేర్ ఇన్ ద సొసైటీ, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఇండివిజువాలిటీ. బై దట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ, బికాజ్ యువర్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ. నువ్వు సమాజంలో నువ్వు భాగస్వామి. సమాజం నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావో సమాజం కూడా అదే రకంగా ఉండాలని కోరుకోవాల్సిన బాధ్యత, భావన, సంకల్పం నీకు ఈ దశ నుంచే కలగాలి అని చెప్పి నేను కోరుకుంటాను. ఎప్పుడైతే ఆ రకంగా కోరుకోగలవో, నువ్వు అనుకునే సమాజం ఒక మంచి సమాజం, ఉన్నతమైనటువంటి సమాజం నువ్వు జీవించాలని కోరుకోవాలి. ఆ రకంగా జీవించాలంటే నీవు ఏ రకంగా విజ్ఞానవంతురాలు అవుతా ఉన్నావో అదే రకంగా మిగతా సమాజం కూడా అవుతుంది, అవ్వాలని కోరుకుంటూ ఆ వైపుకి నీ ఆలోచనలు ఎప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సమాజంలో మంచి గౌరవంతో, ఉన్నతమైనటువంటి గౌరవంతో, ఉన్నతమైనటువంటి సమాజంలో జీవించడానికి కారకులు అవ్వాలని చెప్పి ఆ రకంగా మీకు ఈ విద్య అనేది ఒక బ్రిడ్జిగా, మీకు ఒక అండగా ఈ సమాజంలో జీవిస్తూ మిగతా వారిని జీవించడానికి మీ సంకల్పం ఉండాలని, ఆ రకమైనటువంటి దీంట్లో మీ అందరూ కూడా మీ లైఫ్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను భావిస్తాను. బాగుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇది ఇవన్నీ కూడా మా వాళ్ళు చెప్పి ఉంటారు, ఇంత పర్సంటేజ్ వచ్చింది, మనం బాగున్నామని చెప్పి. నేను కోరుకునేది మీరు, ఇది ఒక అదృష్టం, మానవుడిగా పుట్టడం అనేది ఒక గొప్ప సంకల్పం. మీరు పుట్టింది ఎందుకు అనేది తెలుసుకోవడం అనేది అది మన వల్లే ఉంటుంది. దేనికి పుట్టాం, దేనికి పెరుగుతూ ఉన్నాం, దేనికి చదువుకుంటా ఉన్నాం, ఆ చదువు దేనికి ఉపయోగపడాలి అనే ప్రశ్న మీరు జీవించినంతకాలం మీలో ఉండాలి. ఆ స్పిరిట్ ఉన్నంతకాలం మీకు ప్రపంచంలో ఏది అడ్డు రాదు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అలాంటి కాన్ఫిడెన్స్ని మీరు పెంచుకోవాలి. అలాంటి సమన్వయాన్ని, అలాంటి లౌకికవాదాన్ని, అలాంటి ఉత్తేజమైనటువంటి, ఉత్సాహమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా మీ అందరి జీవితాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ